పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా గానీ, మనం సింపుల్‌గానే కనిపిస్తుంటది. ఎంత చెప్పుకున్నా కానీ, ఆయన గురించి ఇంకా ఏదో చెప్పుకుంటానే ఉండాల్సి అనిపించే పరిస్థితి ఉంటది. నిన్న ఢిల్లీలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారొచ్చి, ఆ స్టేజ్ మీద అంతమంది మంత్రులు, కేంద్ర మంత్రులు, సీఎంలు నిజంగా చెప్పాలంటే మహామహులు ఉన్నటువంటి ఆ స్టేజ్ మీద ఎవ్వరి దగ్గరికి వెళ్ళకుండా ఫస్టు అందరికీ చేతులతో నమస్కారం పెట్టి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్లి ఆయనతో చేతులు పట్టుకుని, "ఏంటి పవన్, ఏంటి డ్రెస్ ఏంటి? ఇదేంటి? నువ్వేంటి ఏమన్నా హిమాలయాలకు వెళ్ళిపోతున్నావా? అలాంటిదేం చేయకు. నువ్వు చేయాల్సింది ఈ దేశానికి చాలా ఉంది" అని చెప్పి అంటే ఒక హాస్యంగా చెప్పినా కూడా దాంట్లో చాలా అర్థం ఉండేటట్టుగా ఆయనతో అంటే అంతమందిలో కూడా పవన్ కళ్యాణ్ గారనే వ్యక్తిని ప్రత్యేకంగా గుర్తించినటువంటి మనిషి మోదీ గారు. ఎంతోమందిని అంటే గతంలో మనం చూసుకోవచ్చు. ఒక ఆంధీ అని చెప్పి అన్న, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఆహ్, దే నేత, అధినేత అని చెప్పి అన్న. అంటే ఎప్పుడూ ఎవరిని పొగడనటువంటి మోదీ గారు ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అంటే ఆయన దగ్గరగా తీసుకుంటున్నారు? ఎందుకని ఆయన దేశానికి ఇంకా ఇలాంటి నాయకుడు అవసరం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? అంతమంది నాయకుల్లో ఎందుకని ఆయనలో ఉన్నటువంటి నిజాయితీ ఆయన గుర్తించారు అంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు తెలుసు. ఆయన ఫస్ట్ నుంచి మనం ఎన్ని సార్లు చెప్పుకున్నా గానీ, ఆయన నిజాయితీ. ఆయన గురించి ఆలోచించకుండా ప్రజల గురించి మాత్రమే ఆలోచించుకుంటూ, తన జీవితం గురించి, తన పిల్లల గురించి, తన కుటుంబం గురించి అన్నిటిని గురించి వదిలేసి, ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే తరహాలో నిజంగా మోదీ గారు కూడా చూసుకుంటే, ఆయన కుటుంబాన్ని కంప్లీట్‌గా వదిలేశారు. ఆయన దేశం కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు అన్నీ ఇన్ని కాదు. అన్నీ వదిలేసుకొని ఒక నిష్టతో, నిజాయితీతో దేశానికి మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆయన అటు గుజరాత్‌కి సీఎం అయినా, ఆ తర్వాత ప్రధానైనా, రేపొద్దున్న ఇంకొకటొచ్చిన అంటే ఇప్పటికి భారతదేశానికి ఇంత మంచి పేరు వస్తుంది అంటే అది మోదీ గారి నిజాయితీ వల్లే. ఆయన ముందు చూపుతనం వల్లే. ఎవరికి వాళ్ళు గతంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కావచ్చు. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ నాయకులకి ఎంత సంపాదించుకున్నారు, ఎంత సంపాదించి పెట్టారు, వాటిల కోసమే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళని చూసాం. కానీ ఈయనకి అలాంటి ఆలోచనలే లేవు. ఈయన కేవలం ప్రజల కోసం బ్రతికేటువంటి మనిషి. అదే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిలో కల్పించాయి కాబట్టే ఆయన్ని కూడా హక్కున చేర్చుకున్నారు. ఈయనకి ఇంత స్టార్‌డమ్ ఉంది. ఇంత స్థాయిని ఇంకా పదింతలు పెంచుకునే ఇంకా ఉంది. కానీ కోట్లు కోట్లు దానికి సినిమాలు చేసుకుంటే వచ్చే అవకాశం ఉంది. అవన్నీ వదులుకొని ఆస్తులు అమ్ముకుని రీసెంట్‌గా చెప్పాలంటే ఒక 70,00,00,000 మళ్ళీ ఆయన అప్పయ్యారట. ఎవరన్నా రాజకీయాల్లోకొస్తే ఇంకా కోట్లు కోట్లు సంపాదించుకునే వాళ్ళని చూసాం. వందల వందల కోట్లు, లక్షల లక్షల కోట్లు సంపాదించుకునే వాళ్ళని చూసాం. కానీ ఇంకా 70,00,00,000 అప్పయినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారనే. ఆయనకున్నటువంటి ఆస్తులను అవగొట్టుకుంటాడు. పిల్లల పేరు మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు తీసేస్తారు. ఆ సినిమాలు చేద్దామన్నా కూడా ఆయన ఇంట్రెస్ట్ ఉండదు. దాన్నే ప్రధాన ఆయన ఆదాయంగా మనం చూసుకున్నా గానీ, ఆయన అరాకొరా సినిమాలు చేసి ఏదో డబ్బుల కోసమే సినిమా చేయటం తప్ప, నిజంగా ఆయనకిష్టపడి చేయటం కాదు. రాజకీయాల్లోకి ఆయన ఇష్టపడి, ఏరి కోరి తెచ్చుకున్న కష్టం ఇది. అయినా కూడా ఆ కష్టాన్ని ఎన్ని ఇబ్బందులొచ్చినా ఎదుర్కొంటూ నిలబడి పోరాటం చేస్తూ ఇప్పటికీ ఆయన రాజకీయాల్లో సినిమాల్లో ఉన్నప్పుడు ఎంత బాగా మెయింటైన్ చేసేవాళ్ళో, మెయింటెనెన్స్ అంటే చాలా సింపుల్‌గానే ఉండేవాళ్ళు. ఎక్కడ సిక్స్ ప్యాకులు చేసేసి, ఇంకొకటి చేసేసి ఆయన ఎవరిని మెప్పించాల్సిన పని లేదు. అవన్నీ కూడా ఆయన చేసేసిన తర్వాతే వచ్చారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన కొత్తగా ఎవరికీ చూపించాల్సినటువంటి పరిస్థితి ఏం కాదు. కానీ రాజకీయాల్లోకొచ్చిన తర్వాత ఆయన మీద అంటే ఆయన మీద, ఆయన బాడీ మీద ఆయన శ్రద్ధ కాదు. ప్రజల మీద ఉన్నటువంటి శ్రద్ధని దాంట్లో చూడొచ్చు. ఎంతమంది ఎన్ని మాటలన్నా, ఎన్ని చేసుకున్నా గాని అంటే మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఒక నిజాయితీ తెలుసు. ఈయనేంటి నిజంగానే హిమాలయాలకెళ్ళిపోదాం అనే ఆలోచన ఉందా? లేదు. నువ్వు ఇంకా ఉండాలి. ఈ దేశానికి, మీ రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ గారి అవసరం ఉంది. సో, నువ్వు డెఫినిట్‌గా నువ్వు ఇక్కడ ఈ దేశానికి చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. సో, అవన్నీ గుర్తుపెట్టుకొని ఈ దేశానికి నువ్వు చాలా అవసరమైనటువంటి వ్యక్తివి. సో, డెఫినిట్‌గా నువ్వు బావుండాలి నువ్వు అని చెప్పి ఆయన్ని అంటం. అంటే మిగతా వాళ్ళని కూడా కలిసారేమో పక్కనుండి. కానీ ఒక్క మనిషి దగ్గరికి వచ్చి ఆగి పవన్ అని చెప్పి మాట్లాడడం. ఆయనేసుకున్నటువంటి కాషాయ వస్త్రాలని, ఆ రబ్బర్ చెప్పుల్ని చూసి ఏంటో సినిమాల కోసమో, ఇంకొకటి కోసం, హంగు ఆర్భాటాల కోసమో చేస్తున్నారంటే ఆయనకేం అవసరం అండి?
ఆయన బయటకొస్తేనే ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి దాన్నే వదులుకొని ఆయన ఏదో సినిమాల్లో అన్నీ ఒక మంచి మంచి సాంగ్స్, ఫైట్స్ లేదంటే లగ్జరీ లైఫ్‌ని వదులుకొని ఆయన ఇక్కడికొచ్చాడు. ఇంకా ఏదో కనిపించాలి, ఏదో చేసేయాలి సోషల్ మీడియాలో అన్న ఉద్దేశ్యం ఆయనకెందుకుంటది? కేవలం ప్రజల కోసం ఆలోచించుకోవటం కోసం, ప్రజలకి ఏదో ఒక రకంగా మంచి జరగాలి అని కోరుకోవటం కోసం ఆయన నిత్యం ఆయన కష్టపడుతూ దైవానుగ్రహం కూడా ఉండాలి ప్రజలపై అని చెప్పి, ఏ తప్పు జరిగినా, ఏది జరిగినా సరే కొంచెం అందరిని జాగ్రత్తగా చూడమని ఆ దేవుడిని కోరుకుంటూ, ప్రజలు బావుంటే మేము కూడా బావుంటాం అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన నడవడిక మనం మొత్తం చూస్తూనే వచ్చాం. మోదీ గారు కూడా అదే తరహాలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఆయన్ని అంతగా ఆయన ఓన్ చేసుకుంటున్నారు. ఎవరిని ఎప్పుడు ఎక్కడా కూడా పొగడనటువంటి ఒక వ్యక్తి ఏది వేరే దేశాలెళ్ళినా, ట్రంప్ దగ్గరికి వెళ్ళినా, లేదంటే ఇంకొక దిక్కు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరిని పొగడలేదాయన. ఎందుకని పవన్ కళ్యాణ్ గారినే పొగిడారంటే, అది ఆయనలో ఉన్నటువంటి నిజాయితీని ఎదుటి వ్యక్తిలో కూడా అదే తరహా తపన చూసి, దేశం కోసం ప్రాణాలిచ్చేయటానికైనా సిద్ధపడినటువంటి ఒక యోధుడిని చూసి ఆయనకి ముచ్చటేస్తుంది. సో, అందుకనే ఆయన అన్నటువంటి మాటలు. సో, డెఫినెట్‌గా అలాంటి వ్యక్తులు ఆంధ్రాకి మొత్తం తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశానికి కూడా చాలా అవసరం అని మోదీ గారే గుర్తించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.